హైదరాబాద్ మా అడ్డా అని ఇక్కడ మేం చెప్పిందే నడుస్తుందని విర్రవీగుతూ కొందరు యువకులు ఏకంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కే బహిరంగంగా సవాల్ విసురుతున్నారు. వాళ్లు వాడుతున్న భాష, చేస్తున్న హెచ్చరికలు వింటే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. ఒక వీడియోలో కొందరు యువకులు యూపీ సీఎం యోగిని ఉద్దేశించి అత్యంత దారుణమైన భాషలో మాట్లాడారు. వాళ్లు ఏమంటున్నారంటే, ఏమ్రా గుండుగా, నీ పెత్తనమంతా యూపీలోనే చూపించుకో. ఇది తెలంగాణ, హైదరాబాద్ మా చంద్రాయణ గుట్ట. ఇక్కడ నీ ఆటలు సాగవు. ఇక్కడ మా జోలికొస్తే లుంగీ చేత పట్టుకుని వరకాల్సిందే. వాళ్లలో ఒకడింకా రెచ్చిపోతూ, సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతున్నామనుకోకు, మేం గనక రోడ్ల మీదకు వస్తే ఈ భూమే షేక్ అయిపోద్ది. మాట్లాడితే మేం జిహాదీలం, ఉగ్రవాదులం అంటారు. మమ్మల్ని ఏమైనా అను, కానీ మా ప్రవక్తని ఏమైనా అంటే మాత్రం ఊరుకోం. నీకు కాషాయి చీర కట్టి గాజులు తొడిగి ముజ్రా డాన్స్ చేయిస్తాం అంటూ అత్యంత నీచమైన భాషలో బెదిరించారు. చూశారు గదా వీళ్ల బలుపు ఏ స్థాయికి చేరిందో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికే ఇంత బహిరంగంగా బెదిరింపులిస్తున్నారంటే వీరికి చట్టమంటే, రాజ్యాంగమంటే ఎంత చులకన భావమో అర్థమవుతోంది. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వాళ్లపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి వాళ్లను ఉపేక్షిస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోను షేర్ చేసి ఇలాంటి వాళ్ల నిజ స్వరూపాన్ని అందరికీ తెలియజేయండి. జై హింద్.